వెల్కమ్ టు 25 ways టు రేజ్ యువర్ వైబ్రేషన్. ఫ్రెండ్స్, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే మీ వైబ్రేషన్స్ని పెంచడం. మనం ఎలాంటి వైబ్రేషన్లో ఉంటున్నామో అలాంటి రిజల్ట్సే మన లైఫ్లోకి వస్తుంటాయి. సో ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అన్నీ కూడా ఇదంతా పాస్ట్లో క్రియేట్ చేసిన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్. సో ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఏ థాట్స్ అయితే, ఏ ఎమోషన్స్ అయితే, ఏ బిలీఫ్స్ అయితే, ఏ యాక్షన్స్ అయితే మీరు తీసుకుంటారో దానికి అనుగుణంగానే మీ ఫ్యూచర్ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు మన వైబ్రేషన్ రేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో సిరీస్లో 25 వేస్ నేను మీకు షేర్ చేయబోతున్నాను టు రేజ్ యువర్ వైబ్రేషన్. మీ వైబ్రేషన్ని రేజ్ చేయాలంటే 25 డిఫరెంట్ వేస్. సో ఫస్ట్ వే ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో ప్రతిరోజు పడుకునే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది. సో ఎవ్రీ డే బిఫోర్ యూ గో టు స్లీప్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేయండి. బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఆ రోజు ఇప్పుడు ఈ రోజు మీరు పడుకునేటప్పుడు ఈరోజు మీరు ఎవరెవరికి కలిసారు, ఎవరెవరితో మాట్లాడారు, అందరికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు మీ లైఫ్లో చాలా మంచి మంచి విషయాలు జరిగాయి, రైట్? వాళ్ళందరినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ కస్టమర్స్, మీ క్లయింట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు మీకు కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చుంటాయి, లేదా కొత్త నాలెడ్జ్ నేర్చుకొని ఉంటారు. సో ఈ రోజు మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. సో బిఫోర్ యూ గో టు బెడ్ థ్యాంక్ గాడ్, ఫస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే. ఈ రోజు మీకు చాలా వచ్చి ఉంటాయి, సో వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ ఉండండి. అండ్ మెంటలీ బ్లెస్ ఆల్ ద పీపుల్ టుడే యూ మెట్. ఈ రోజు మీరు ఎంతమందికి అయితే కలిసారో మెంటలీ వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో ప్రతిరోజు పడుకునే ముందు జస్ట్ బ్రింగ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అప్పుడప్పుడు కొంతమంది స్ట్రగుల్ అవుతుంటారు, సార్ ఈరోజు నా లైఫ్లో ఏది అలా జరగలేదు, టుడే వాజ్ అ బ్యాడ్ డే, ఈరోజు బాస్ ఏదో అన్నాడు, ఈరోజు ఇంట్లో ఏదో గొడవ అయింది. సో ఈవెన్ ఐ టెల్ యూ, ఐఎమ్ వెరీ షూర్ మీకు పాస్ట్లో ఏదో మంచి విషయాలు జరుగుంటాయి, రైట్? మీకు జాబ్ రావడము, మీకు పెళ్ళవ్వడం, మీకు పిల్లలు అవ్వడం, ఇదంతా కూడా గుడ్ థింగ్స్. సో వీటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోండి అండ్ బ్లెస్ ఈవెన్ దోస్ ఈవెంట్స్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దీస్ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ అన్నీ నా లైఫ్లో జరిగినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. సో పడుకునే ముందు మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ని, బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసి పడుకుంటారో మీ సబ్ కాన్షియస్ మైండ్లో అదంతా కూడా ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో హ్యాపీ ఈవెంట్స్ గురించి ఆలోచించండి, హ్యాపీ పీపుల్ గురించి ఆలోచించండి అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. గ్రాటిట్యూడ్ ద్వారా మన వైబ్రేషన్స్ రేజ్ అవుతుంటాయి. అండ్ ఎవరైతే గ్రాటిట్యూడ్లో లేరో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎంత టఫ్ టైంలోనైనా ఉండనివ్వండి, మీరు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లోనైనా ఉండనివ్వండి, ఇప్పుడు కూడా మీ లైఫ్లో ఏదో ఒకటి ఉంది గ్రాటిట్యూడ్ చూపించడానికి, థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడానికి. సో కనెక్ట్ విత్ ద డివినిటీ. ఆ డివినిటీతో కనెక్ట్ అవ్వండి. పడుకునే ముందు గ్రాటిట్యూడ్ చేయండి. ఆ రోజులో ఏవేవైతే హ్యాపీ మూమెంట్స్ జరిగాయి, హ్యాపీ ఈవెంట్స్ జరిగాయి, వాటన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్తూ పడుకోండి. లాస్ట్ థాట్ షుడ్ బి ఫర్ గ్రాటిట్యూడ్. అండ్ ద ఫస్ట్ థాట్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ థాట్ కూడా గ్రాటిట్యూడ్తో నిండి ఉండాలి. గ్రాటిట్యూడ్ వైపుకే మనం ఉండాలి. సో పడుకునే ముందు ఒక జర్నల్ పెట్టుకోండి, థ్యాంక్ యూ అని చెప్పండి. పీపుల్, థింగ్స్, ఈవెంట్స్, ఆ రోజు ఏమేమి జరిగాయో అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ పడుకునే ముందు ఒక మంచి ఫీలింగ్ ఇవ్వండి. టుడే వాజ్ అ బ్యూటిఫుల్ డే అండ్ టుమారో ఐఎమ్ ఎక్సైటెడ్. రేపటి రోజు నిద్రలేవడానికి, రేపటి రోజు నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి పడుకోండి. 25 వీడియో సిరీస్ ఆన్ రేజింగ్ యువర్ వైబ్రేషన్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ని ఈ మూమెంట్లో మనం అప్లై చేయాలి అంటే మన వైబ్రేషన్స్ హైలో ఉండాలి. మరి మన వైబ్రేషన్స్ హైలో ఉండాలంటే ఈ 25 వేస్ని మనం ఫాలో చేయాలి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా మన వైబ్రేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? మన థాట్స్ ద్వారా క్రియేట్ అవుతుంటాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే అబ్జర్వ్ యువర్ థాట్స్. మీ థాట్స్ని గమనిస్తూ ఉండండి. ఎస్, రోజుకి 70,000 థాట్స్ వస్తాయి. మరి ఎలా గమనించాలి? సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, చెక్ యువర్ ఇమోషన్స్. మీ ఇమోషన్స్ని చెక్ చేస్తూ ఉండండి. ప్రతి గంటకి, ప్రతి అరగంటకు ఒకసారి జస్ట్ పాజ్ చేయండి అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నా చూడండి. మీ మైండ్లో ఏం థాట్స్ రన్ అవుతుంటాయి. స్టే కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్. ఎందుకంటే అన్కాన్షియస్గా మనం నెగిటివ్ థాట్స్లోకి వెళ్తుంటే, నెగిటివ్ ఫీలింగ్స్లోకి వెళ్తుంటే అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో స్టే కనెక్టెడ్ విత్ యువర్ మైండ్. బికాస్ చాలాసార్లు మనం వీఆర్ నాట్ అవేర్, మనకు గుర్తుండదు, వీఆర్ నాట్ ఇన్ ద అవేర్నెస్.
నెగిటివ్ లూప్లోకి వెళ్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం అవేర్నెస్లోకి వస్తాం, దేని గురించి నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎస్, మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, మీరు మీ అబ్బాయి గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎస్, ఈ మంత్ ఈఎంఐ కట్టాలి, మీ దగ్గర డబ్బులు లేవు, బట్ మీరేం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది. సో డైరెక్ట్ అటెన్షన్ ఎప్పుడైతే మన థాట్స్ పైన మనం పెడుతూ ఉంటామో అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఏంటంటే మన ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. మనం నెగటివ్ థాట్స్లో ఉన్నామా లేదా పాజిటివ్ థాట్స్లో ఉన్నామా? సో డైరెక్ట్ అటెన్షన్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యర్ మైండ్ ఇన్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్లో డైరెక్ట్ అటెన్షన్ పెట్టడం వల్ల మన థాట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మన థాట్స్ అబ్జర్వ్ చేయడం వల్ల మనకు ఒక పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా పాజిటివ్గా ఆలోచిస్తున్నానా లేదా నెగిటివ్గా ఆలోచిస్తున్నానా? ఈజ్ ఇట్ గుడ్ థాట్ ఆర్ ఈజ్ ఇట్ అ బ్యాడ్ థాట్? సో ఇమ్మీడియట్గా అదొక నెగిటివ్ థాట్ అయితే దాన్ని ఎంటర్టైన్ చేయడం మానేయాలి. ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్స్ ద్వారానే మన లైఫ్లో రిజల్ట్స్ ఇంత ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. సో రిమెంబర్, ప్రతి థాట్ మన లైఫ్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి థాట్ మన బాడీ పైన ఎమోషన్ రూపంలో అది బయటకు వస్తుంది. సో రిమెంబర్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ బాడీ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యూచర్. సో ఎప్పుడైతే మనం కాన్షియస్గా అవేర్నెస్లో ఉంటామో అప్పుడు ఆటోమేటికల్గా మనం హెల్తీ థాట్స్ని చూజ్ చేసుకుంటాం, ఎంపవరింగ్ థాట్స్ని చూజ్ చేసుకుంటాం, ఇన్స్పైరింగ్ థాట్స్ని చూజ్ చేసుకుంటాం. సో ప్రతి థాట్ని డోంట్ బిలీవ్ దట్ ప్రతి థాట్ కూడా రియాలిటీ అని అనుకోకండి. ఇట్స్ జస్ట్ అ థాట్ అంతే. అది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, అంతే, సింపుల్. సో ఇట్స్ అ థాట్, జస్ట్ డోంట్ ఎంటర్టైన్, దాన్ని ఎంటర్టైన్ చేయకండి. నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, నీ లైఫ్ బాగుండదు, నువ్వేం చేయట్లేదు, నీ లైఫ్లో ఇంకా ఛాలెంజెస్ రాబోతున్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, వీళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా లైఫ్లో సరిగ్గా రిజల్ట్స్ రావు అని ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ క్వైట్ కామన్, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయండి. దీన్ని మనం యాంట్స్ అంటాము. ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, ఎందుకంటే మన ప్రోగ్రామింగ్, మన ఎన్వైరన్మెంట్, మనం ఉండే సరౌండింగ్స్ అండ్ మన చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ థాట్స్ వస్తున్నాయి. సో బికమ్ అవేర్ ఆఫ్ ఇట్, దాన్ని అవేర్నెస్లోకి రండి అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్, సో అవేర్నెస్ ఇస్ ద కీ. ఎప్పుడైతే మనం అవేర్నెస్లో ఉంటామో, ఎస్ ఈ థాట్ వచ్చింది బట్ ఇది నాకు అవసరం లేదు, జస్ట్ రిమూవ్ దట్ అండ్ చూస్ పాజిటివ్ థాట్. పాజిటివ్ థాట్ని చూజ్ చేసుకోండి, హెల్తీ థాట్స్ని చూజ్ చేసుకోండి. సో అవేర్నెస్ ద్వారా ఇట్ ఈస్ పాసిబుల్ టు థింక్ పాజిటివ్. సో చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్. Observe your thoughts and increase your vibrations. Thank you so much.